దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్తుతి ప్రభావములు కలుగునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు మరొక నూతన దినాన్ని మన జీవితంలో ఆయన అనుగ్రహించి ఉన్నారు. ఈ నూతన దినంలో మనందరితో కూడా దేవాది దేవుడు మాట్లాడాలని, మన జీవితంలో గొప్ప కార్యాలు చేయాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ప్రతిదినము కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఒక నూతనమైనటువంటి విధానములో మనతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రతిరోజు ప్రభు మాట్లాడుతూ ఉన్నప్పుడు మనము దేవుని స్వరాన్ని మనం వినగలిగితే ఖచ్చితంగా ఆయన ఆశీర్వాదాన్ని మనము పొందుకోగలం. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని సన్నిధిలో మనము కనిపెడుతూ ఉన్నాం. ప్రభు సన్నిధానానికి వచ్చి మనం ఎన్నో విషయాలు అడుగుతూ ఉన్నాం. ఖచ్చితంగా ప్రభు నా జీవితంలో నెరవేరుస్తాడు అన్నటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండగలిగితే మనము ఆశపడిన ప్రతి కార్యాన్ని కూడా దేవుడు మన జీవితంలో నెరవేరుస్తాడు. కాబట్టి మనలో విశ్వాసము ఉండాలి. ఈరోజు ఎన్నో పరిస్థితులు మనలను దేవుడి నుంచి దూరం చేయాలనే ప్రయత్నం జరుగుతూ ఉన్నాయి. కానీ మనము దేవునికి దూరం అవ్వకుండా ప్రభువుకు దగ్గరగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రభు మనలను ఆశీర్వదిస్తాడు. ఈరోజు ప్రభు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం అందరం పొందుకుందాం. తలలో వంచండి, ప్రార్థన. పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మేమందరము నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. ప్రభు, ఈరోజు మా అందరితో మీరు మాట్లాడి మమ్మలను దర్శించి మీరు ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొనిచ్చి ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానం చదువుకుందాం. సిద్ధంగా ఉన్నారా? బైబిల్ గ్రంథాలు తెరవండి. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 18వ వచనమును చదువుకుందాం. వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును. దేవుని స్తోత్రం. చక్కని వాగ్దానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్నారు. 3 విషయాలు గమనిస్తున్నాం. 1, స్వస్థత. 2, దేవుడు మనలను నడిపిస్తారు. 3, ఆయన మనలను ఓదార్చే దేవుడిగా ఉంచి ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈ 3 కార్యాలు కూడా ప్రభు మన జీవితంలో చేస్తారు. ఎప్పుడు దేవుడు చేస్తాడు అంటే, పై భాగంలో మనం చదువుతున్నాం, నేను వారి ప్రవర్తనను చూచితిని. దేవుడు మన యొక్క ప్రవర్తనను దేవుడు చూస్తున్నాడంట. ఎప్పుడు దేవుని కార్యాలు మనం పొందుకోగలం, దేవుని ఆశీర్వాదాలు మనం ఎప్పుడు పొందుకోగలం అంటే, మన ప్రవర్తన దేవుని ముందు సరిగా ఉన్నప్పుడు మాత్రమే. ఇక్కడ మనం చూస్తున్నాం, నేను వారి ప్రవర్తనను చూశాను, వారి మార్గాలను నేను కనిపెడుతూ ఉన్నాను, వారి భక్తిని నేను చూస్తూ ఉన్నాను, వారి జీవిత విధానాన్ని నేను చూస్తూ ఉన్నాను. ఇంట్లో ఎలా ఉన్నారు, మందిరంలో ఎలా ఉన్నారు, సమాజంలో ఎలా ఉన్నారు, బయట ఎలా ఉన్నారు, ఈరోజు ప్రతి వాటిని కూడా దేవుడు గమనిస్తున్నాడు అన్నటువంటి భయము మన జీవితంలో మనము కలిగి ఉండాలి. కాబట్టి మన ప్రవర్తనను బట్టి, మన భక్తిని బట్టి దేవుని బిడ్డలారా మన యొక్క ఆశీర్వాదము ఉంటుంది, దేవుడు మనకిస్తాడు అన్నటువంటి విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి. కాబట్టి ఈరోజు మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి, మన జీవితము జాగ్రత్తగా ఉండాలి. అందుకే వాక్యంలో మనం చూస్తాము కదా, మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. ఎందుకంటే దేవుడు మన ప్రవర్తన గమనిస్తూ ఉన్నాడు. ప్రతి మూమెంట్ కూడా దేవుడు చూస్తున్నాడు. మనము ఇంట్లో ఎలా కూర్చున్నాం, మందిరంలో ఎలా కూర్చున్నాం, ఏం మాట్లాడుతూ ఉన్నాం, ఎలాగ బిహేవ్ చేస్తూ ఉన్నాం, ఎటువంటి మార్గాలలో మనం నడుస్తూ ఉన్నాం, ఎవరితో సహవాసం చేస్తూ ఉన్నాం, ఇవన్నీ కూడా దేవుడు గమనిస్తూ ఉన్నాడంట. దేవుని బిడ్డలారా, మనము దేవునికి నచ్చినట్లుగా మనం జీవించగలిగితే ఖచ్చితంగా మనలను ఆయన ఆశీర్వదిస్తాడు. బైబిల్ గ్రంథంలో మనందరికీ తెలిసినటువంటి వ్యక్తి యోబు. దేవుడు అతని ప్రవర్తనను గమనించాడు, భక్తి కలిగి ఉన్నాడు, నీతిగా జీవించాడు, న్యాయముగా జీవించాడు, దేవునికి ఇష్టడుగా జీవించాడు, చెడుతనమును విసర్జించాడు, కష్టము ఇచ్చాడు, అనుభవించాడు, బాధలు పడ్డాడు, కోల్పోయాడు, అన్నీ జరిగినాయి. కానీ దేవుని కోసం నిలబడ్డాడు. తన ప్రవర్తనను బట్టి కోల్పోయిన సమస్తాన్ని కూడా తిరిగి యోబుకు దేవుడు ఇచ్చినట్లుగా మనము చూస్తాం. ఈరోజు మనము కూడా ఈ లోకంలో జీవిస్తున్నాం. మన భక్తిలో పడిపోకుండా, విశ్వాసంలో దిగజారకుండా, దేవునికి దూరం అవ్వకుండా, దేవుని కోసం ఈ లోకంలో మనం నిలబడినప్పుడు, దేవుని కోసం బ్రతికినప్పుడు, మన ప్రవర్తనను మనం కాపాడుకున్నప్పుడు, మన ఆత్మీయ జీవితాన్ని మనము దేవుళ్ళు స్థిరపరచుకున్నప్పుడు ఖచ్చితంగా ఈరోజు దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం మన జీవితంలో ఆయన నెరవేర్చే గొప్ప దేవుడిగా ఆయన ఉంటాడు. నిన్ను స్వస్థపరుస్తాను, నడిపిస్తాను, నిన్ను ఓదారుస్తాను,
దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం వింటున్నట్టు మన జీవితంలో మనం గమనించాలి, మన ప్రవర్తన ఎలాగ ఉంది, దేవునికి ఇష్టకర్మగా ఉందా, లేకపోతే దేవుణ్ణి బాధ పెట్టే విధంగా మన ప్రవర్తన, మన జీవితము ఈరోజు ఉందేమో. ఈరోజు మన జీవితం సరి చేసుకుని ప్రభు దగ్గరికి వస్తే ప్రభు మనలను ఆశీర్వదిస్తాడు. దేవుని బిడ్డలు, ఈరోజు ఆదివారం అందరూ కూడా కుటుంబాలుగా దేవుని మందిరానికి వెళుతున్నారా? వెళ్ళండి, దేవునితో సమయం గడపండి. ఖచ్చితంగా ఆయన మనలను ఆశీర్వదిస్తాడు. అటువంటి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఈ దినం చక్కని వాగ్దానం ఇచ్చారు. స్వస్థపరుస్తానన్నావు ప్రభా, నడిపిస్తానన్నావు, ఓదారుస్తానన్నావు, సహాయం చేస్తానని మాకు సెలవిచ్చారు. ఈ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో ఈ అద్భుత కార్యములన్నీ కూడా జరుగునుగాకని ప్రార్థన చేస్తూ మా ప్రవర్తనను మేము సరి చేసుకోవడానికి సహాయం చేయమని, మా భక్తిలో, మా విశ్వాసములో మేము స్థిరపడడానికి, మీకు ఇష్టకర్మగా ఈ లోకంలో జీవించడానికి మాకు సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ త్రియక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.